హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఫ్రెండ్స్ చూడండి, పెరుగు మిగిలిందండి మా ఇంట్లో. అంటే కొంచెం చాలా రోజులు అవుతుంది, 4-5 days అవుతుంది. సో ఇలాంటి పెరుగు కూడా పడేయకుండా మనము మొక్కలకు వాడుకోవచ్చు. దీని ద్వారా మొక్కల్లో మంచి న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉంటాయన్నమాట. చూడండి, 1:10 రేషియోలో తీసుకోవాలి మనము. 1 లీటర్ మజ్జిగ ఉందనుకోండి, 10 liters వాటర్లో ఇలాగా నేను కలుపుతున్నాను చూడండి. ఇలాగా డైల్యూట్ చేసుకోవాలి చక్కగా. ఈ మజ్జిగ ప్లాంట్స్కి ఇవ్వటం ద్వారా ఆకు ముడతను కూడా నివారించవచ్చు ప్లాంట్స్లో. ఇంకొకటి ఏంటంటే సాయిల్లో న్యూట్రిషన్ వాల్యూస్ చక్కగా మెండుగా ఉంటాయన్నమాట. ఈ మజ్జిగలో, పుల్లటి మజ్జిగలో అస్సలు పడేయకూడదు ఫ్రెండ్స్. పూత రాలుతుందా మీ మొక్కలలో చూడండి, ఫ్రూట్స్, ఫ్లవర్స్, వెజిటేబుల్స్ ప్లాంట్స్కి పూత రాలిపోతూ ఉంటుంది. ఆ సమస్య ఉన్నప్పుడు ఈ మజ్జిగ వాడారనుకుంటే, మీరు ఇలా వాడారనుకుంటే చాలా మంచిదన్నమాట. పూత రాలేదు, ప్లస్ ఈల్డ్ కూడా హై ఈల్డ్ వస్తుందన్నమాట. మంచి పంటను మనము తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఓకే. ఈవెన్ ఆకుకూరలకు కూడా వాడచ్చండి. ఇలాగ నేను డైల్యూట్ చేసేసి చక్కగా 1 లీటర్ ఇస్తే చాలండి ప్రతి ప్లాంట్కి. చిన్న మొక్క అనుకోండి, ఒక 1/2 లీటర్ వేయండి, అంతే సరిపోతుంది. నేను మాత్రం మా బాల్కనీలో ఉన్న కొన్ని మొక్కలకు ఇచ్చానమాట. పెద్ద మొక్కలైతే 1 లీటర్ అంత వేసేసాను. తర్వాత చిన్న మొక్కలైతే 1/2 లీటర్. చూస్తున్నారు కదా, ఎండ తాకిడిని కూడా ఇవి తట్టుకునేలా చేస్తుంది ఈ మజ్జిగ వాటర్. ఇందులోనే కొంచెము ఇంగువ యాడ్ చేసి వేసుకుంటే మీ గార్డెన్లో నత్తలు, ఏమన్నా దోమలు, పురుగులు ఏమన్నా సాయిల్లో ఉన్నాయి అనిపిస్తుంటే మీరు ఇలాగే 10 లీటర్ మజ్జిగలో 1/2 teaspoon ఇంగువ డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు మీరు. ఇలా చేయటం ద్వారా క్రిమి కీటకాలను నిర్మూలించగలుగుతాము. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇప్పటి నుంచి మీరు గార్డెనర్స్ అందరూ పెరుగు మిగిలితే ఫ్రిడ్జ్లో ఉంది, పాడైపోయింది అనుకుంటారు కదా, అది మొత్తము మీరు ఇలాగా డైల్యూట్ చేసి ఇదే ప్రాసెస్లో మీ మొక్కలకి ఇచ్చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, హ్యావ్ ఎ నైస్ డే టు యూ. కీప్ గార్డెనింగ్, కీప్ స్మైలింగ్.